అంబటి రాంబాబు చెప్తూ ఉన్నాడు. దీని డైవర్షన్ పాలిటిక్స్ చేద్దానికి ఒక ప్రయత్నం అంబటి రాంబాబు చేయడం జరిగింది. ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? ఇంతమంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, ఆయన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశాడు, వీళ్ళు చేసిన తప్పుకి ఆయన ప్రాశ్చాత్యం చేశాడు. ప్రజల్లో వీళ్ళ మైలేజ్ పెరుగుతుంది. ఇంకా మా మీద ప్రజల్లో చిన్న అసంతృప్తి ఉందండి, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే అసంతృప్తి ఎందుకుందంటే మా మీద ప్రజల్లో మేము పూర్తి స్థాయిగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి వాళ్ళని మించి ఇంకా ఎక్కువ ఇచ్చి సంక్షేమ పథకాలు చేసినందుకు, అలాగే మీరు 5 సంవత్సరాల నుంచి మర్చిపోయినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ పూర్తి స్థాయిలో రోడ్ల దగ్గర నుంచి, కాలువ దగ్గర నుంచి, మంచినీటి దాకా ప్రతి మౌలిక సదుపాయం అది ఒక బాధ్యతగా తీసుకుని, అదేదో వాటర్కి ఇచ్చిన మాట కింద కాకుండా బాధ్యతగా తీసుకుని మేము చేసాం. కానీ ప్రజలు అసంతృప్తి ఉంది. ఎందుకు ఉందనుకున్నారు? అది మొన్న తెలిసింది. ఎందుకంటే కుక్కల బండి ఎక్కించుకున్నా ఇంకా రోడ్డు మీద వదిలిస్తే ఈ కుక్కల్ని ఎవరైతే ఇష్టం వచ్చిన పదజాలాలతో మాట్లాడతా రోడ్ల మీద తిరిగి ఇష్టానుసారంగా తిరిగి మమ్మల్ని కొట్టి మమ్మల్ని మా మీదే కేసులు పెట్టి సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కూడా భయపడి స్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టి మనం దీని యొక్క వస్తువులు కూడా కల్తీ చెప్పి కరోనాను ఒక వరంగా భావించి కరోనాలో చెయ్యకూడని పనులన్నీ చేసినటువంటి ఈ వ్యక్తుల్ని ఇంకా లోపల పడేయలేదు ఏంటని చెప్పి ఒక అసంతృప్తి ప్రజల్లో మా పట్ల ఉంది. అది చాలా పలుమార్లు నేను కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు చాలా పలుమార్లు అంతా బాగా చేశారండి, కానీ వీళ్ళు ఇంకా ఎదవలకే బయట తిరుగుతూనే ఉన్నారండి అని అసంతృప్తి వ్యక్తం చేస్తాను. ఆ అసంతృప్తే మొన్న అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళినా, ఇంకొక అతను కూడా ఉన్నాడు అతని ఇంటి మీదకి వెళ్ళినా, అది ప్రజలు వెళ్ళారు. ప్రజలు వెళ్ళి అసంతృప్తి, ఎందుకంటే చక్కటి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నోటుకు వచ్చాడు మనం అటువంటి మాట మా నోట్లో రావు కాబట్టి మీరు బతికిపోతా ఉన్నారు అని చెప్పి నేను తెలియజేస్తాను.